హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేశాననేది షేర్ చేస్తానండి. న్యాచురల్గా హెల్తీగా ఎలాంటి సాసులు వాడకుండా తయారు చేసిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది ఏ విధంగా తయారు చేశానో చూద్దామండి. చూస్తున్నారు కదా. మొదటగా మనము రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే మొదటగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే విధంగా నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇవి షేర్ చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి మసాలా దినుసులండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, 1 యాలక్కాయ, అదేవిధంగా కట్ చేసిన ఆనియన్ అండి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మన రైస్ను న్యాచురల్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల. అదేవిధంగా మనం వేసిన మసాలాలు అన్నీ పట్టేసుకొని రైస్ అనేది చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకోసం 1.5 కప్పు వాటర్ వేసానండి. మనం సోనా మసూర్తో చేసుకుంటే 2 కప్పుల వాటర్ వేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము రైస్ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్కి పొడి పొడిగా ఉండాలండి రైస్, కాబట్టి మనం రైస్ని పొడి పొడిగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రైస్ని మనము పక్కకు ఉంచుకుందాము, చల్లబడుతుందండి రైస్. చూస్తున్నారు కదా, అలా పక్కకి తీసేసుకొని అందులో ఉన్న బిర్యానీ ఆకు అవన్నీ తీసేయండి. చూస్తున్నారు కదా, మన రైస్ అనేది తయారైపోయింది. న్యాచురల్గా చేసిన రైస్ అండి ఇది. ఇప్పుడు మనము ఆ రైస్ని ఏ విధంగా ఫ్రైడ్ రైస్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్గా చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న వెజిటబుల్స్ ఇవేనండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికము, బీన్స్, అలాగే మిరియాల పౌడర్ అండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసానండి. నెయ్యి వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అదేవిధంగా చిన్నగా కట్ చేసిన అల్లము, వెల్లుల్లి, మనం తీసుకున్న వెజిటబుల్స్ అండి. ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ. ఆ వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో బీన్స్ వేసాను, క్యాప్సికము, క్యారెట్ వేసాను, అదేవిధంగా క్యాబేజ్ అండి. ఇలా మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. అదేవిధంగా 1 కప్పు ఉడికించిన బఠానీలండి. అందులోకి సాల్ట్, నేను తీసుకున్న వెజిటబుల్స్కి 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. చూసారు కదా, మన వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యాయండి. అందులోకి ఇప్పుడు మనము రైస్ని వేసి కలుపుదాము. మనం ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొడి పొడిగా. అలా చేసుకున్న రైస్ని ఇందులోకి వేసి చక్కగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా రైస్ అనేది పొడి పొడిగా ఉంటే మన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా వస్తుంది. చక్కగా కలుపుకోవాలండి. మన వెజిటబుల్స్ అన్నీ రైస్లోకి కలవాలి. చూసారు కదా, చక్కగా కలుపుకుందామండి. ఇందులోకి మిరియాల పౌడర్ అండి, పెప్పర్ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. 2 or 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. నిమ్మరసము 2 టేబుల్ స్పూన్స్ అండి. అలాగే ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లుకోండి. చూస్తున్నారు కదా, న్యాచురల్గా హెల్తీగా తయారు చేసిన మన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఎలాంటి సాసులు వాడకుండా హెల్తీగా చేసిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని షేర్వాతో కానీ తినొచ్చండి. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు అయితే టమాటో కేచప్ కానీ చిల్లీ సాస్తో కానీ తినొచ్చు. చూసారు కదా, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.